సుమారు 50 ఏళ్ల కిందట అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ హిందువులకు చేసినటువంటి ఒకే ఒక పనిని ఈ రోజుకి కూడా అక్కడి హిందువులు ఇప్పటికీ మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. ఈ రియల్ స్టోరీలో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 50 ఏళ్ల కిందట అంటే డొనాల్డ్ ట్రంప్ గారికి రాజకీయ అరంగేట్రం జరగలేదు. అలాంటి టైంలో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1976లో న్యూయార్క్ లోని హిందువులు కొంతమంది ఒక పెద్ద సంస్థగా ఏర్పడి జగన్నాథ రథయాత్ర చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు. ఈ దేవుని రథయాత్ర కోసం అన్ని సమకూర్చుకుని రథయాత్ర మొదలు పెడదాం అనుకునేలోగా హిందువులు ఎక్కడైతే రథయాత్రని చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ గారు కొనేశారు. అక్కడి ప్రాంతం మొత్తం కూడా ప్రైవేట్ ప్రాపర్టీ కింద వెళ్ళిపోవడంతో ఈ రథయాత్ర ఇంకా చేయలేమని చెప్పి చాలా మంది హిందువులు నిరాశపడిపోయారు. ఇక ఇలాంటి సమయంలో చివరి హోప్ గా ఒక లెటర్ అనేది డొనాల్డ్ ట్రంప్ గారికి రాశారు, రథయాత్ర చేసుకుంటామని చెప్పేసి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే లెటర్ రాసినటువంటి కొన్ని రోజులకే వీళ్ళకి రిప్లై కూడా వచ్చింది. ట్రంప్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే ఏం జరిగిందో మాకు తెలియదు, డొనాల్డ్ ట్రంప్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా రిటర్న్ ఒక లెటర్ అనేది సబ్మిట్ చేశారు. ఫైనల్ గా 50 ఏళ్ల కిందటే ఈ జగన్నాథుని రథయాత్ర అనేది హ్యాపీగా సక్సెస్ఫుల్ గా చేయగలిగారు.